సువేందు అధికారి బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రాజీనామా చేశారు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? మొన్ననే కదా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయం తర్వాత అప్పుడే రాజీనామా చేయడం ఏంటి ఆశ్చర్యపోతున్నారా? సీఎంగా రాజీనామా చేయలేదు. ఆయన 2 స్థానాల్లో పోటీ చేశారు. ఒకటి నందిగ్రాము, రెండోది భవానీపూర్. 2 స్థానాల్లో కూడా విజయం సాధించారు. భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ పైన సుమారు 15,000 ఓట్ల తేడాతో గెలిచి అక్కడ విజయం సాధించారు. నందిగ్రామ్లో కూడా తన సమీప ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థిపైనే నందిగ్రామ్లో కూడా సుమారు 9,000 పై చిలుకు 9,500 9,600 ఓట్ల తేడాతో నందిగ్రామ్లో కూడా విజయం సాధించారు. సో పోటీ చేసినటువంటి 2 చోట్ల కూడా గెలిచారు. కాబట్టి టెక్నికల్గా ఏదో ఒక స్థానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్థానానికే భవానీపూర్ నియోజకవర్గానికే ఆయన ప్రాధాన్యతనిస్తూ స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా లేఖను సమర్పించారు. భవానీపూర్ ఎమ్మెల్యే పదవికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సువేందు అధికారి ప్రకటన కూడా ప్రకటించారు. మరి నందిగ్రామ్ బైపోల్ బరిలో ఏం జరగబోతోంది? మమతా బెనర్జీ ఏమైనా మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తారా? ఒకవేళ మమతా బెనర్జీ పోటీ చేస్తే మరి బీజేపీ అభ్యర్థి ఎవరుంటారు? నిజానికి నందిగ్రామ్ నియోజకవర్గం సువేందు అధికారికి కంచుకోట లాంటిది, తన అడ్డా చెప్పాలంటే. అక్కడ అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉంది సువేందు అధికారికి. ఇప్పుడు కాదు, బీజేపీలోకి ఆయన 2020లో వచ్చారు. అంతకుముందు 2007వ సంవత్సరం నుంచి కూడా సువేందు అధికారికి నందిగ్రామ్ అనేది ఒక ఏమంటారు, ఒక ఆయన ప్లేస్, అది ఆయన ఇలాకా. ఎందుకంటే అప్పట్లో 2007వ సంవత్సరంలో ఆయన టీఎంసీ పార్టీలో ఉండేవారు. లెఫ్ట్ ప్రభుత్వం మీద దండయాత్ర చేశారు. రైతులకు అండగా నిలుస్తూ ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంతో నిజం చెప్పాలంటే లెఫ్ట్ ప్రభుత్వం కూలిపోవడానికి ఆ నందిగ్రామ్ ఉద్యమం అనేది ఒక పునాది రాయి వేసిందని చెప్పాలి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా సువేందు అధికారి ఒక ఫైర్ బ్రాండ్ లీడర్గా ఎదిగారు. ఆ తర్వాత టీఎంసీ పార్టీలో కూడా ఆయనకు ఒక చాలా కీలకమైనటువంటి, మమతా బెనర్జీ తర్వాత అత్యంత కీలకమైనటువంటి నేతగా ఎదిగారు సువేందు అధికారి. సో ఇప్పుడు భవానీపూర్ సీటును కొనసాగిస్తూ నందిగ్రామ్ స్థానాన్ని వదులుకున్నారు సువేందు అధికారి. నిజానికి నందిగ్రామ్లో బీజేపీకి చాలా బలమైనటువంటి కేడర్ ఉంది. ఎవరిని నిలబెట్టినా కూడా, తన తరపున రిప్రజెంటేటివ్గా, ప్రతినిధిగా ఎవరిని నిలబెట్టినా కూడా ఈజీగా గెలిచేస్తామనేటువంటి నమ్మకంతోనే నందిగ్రామ్ సీటును వదులుకొని భవానీపూర్ మమతా బెనర్జీపై విజయం సాధించాం. కాబట్టి 2 ఇంపార్టెంటే. బట్ స్టిల్ ఎందుకనో ఈ భవానీపూర్ స్థానాన్ని కొనసాగిస్తూ నందిగ్రామ్ను వదులుకుంటామని చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ప్రజలు నాపై నమ్మకం పెట్టి గెలిపించారు కాబట్టి నేను ఏ అయితే హామీలు ఇచ్చానో ఎన్నికల ప్రచార సమయంలో వాటన్నింటిని కూడా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా నెరవేరుస్తానని చెప్పి నందిగ్రామ్ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. నేను కేవలం ఈ నియోజకవర్గానికి రాజీనామా చేస్తున్నాను కాబట్టి నాకేం సంబంధం లేదని కాదు, నా తరపున మరొక ప్రతినిధి ఇక్కడ నేను నిలబెట్టి గెలిపించుకుంటాను, నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాను. ఎవరు కూడా ప్రజలు నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నందిగ్రామ్కి ఆయనకి ఉన్నటువంటి అలాంటి కనెక్షన్ ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా 2021లో కూడా అదే నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీని ఓడించారు. మళ్ళీ 2026లో కూడా నియోజకవర్గం మారింది, మమతా బెనర్జీని ఓడించారు. 2 చోట్ల పోటీ చేశారు. సో 2007వ సంవత్సరం నుంచి ఉన్నటువంటి కనెక్షను నందిగ్రామ్కి సువేందు అధికారికి. నిజానికి పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఈ లెఫ్ట్ పార్టీలు గద్దెదించడానికి ఈ నందిగ్రామ్ ఉద్యమమే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. తద్వారా 2011లో మమతా బెనర్జీ పవర్లోకి రాగలిగారు. ఈ మమతా బెనర్జీ పవర్లోకి రావడానికి కూడా సువేందు అధికారి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఒక రైట్ హ్యాండ్ లాగా మెలుగుతూ పర్టికులర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫైర్ బ్రాండ్ లీడర్గా ఎదిగారు. ఆ తర్వాత వచ్చినటువంటి డిఫరెన్సెస్తో 2020లో ప్రధాని మోదీ సమక్షంలో ఆయన బీజేపీలో చేరినటువంటి మరుసటి సంవత్సరమే అంటే 2021లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అదే పార్టీ అధినేతలు అంటే మమతా బెనర్జీని ఓడించి ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించారు. ఏదేమైనా కూడా దీని గురించి పశ్చిమ బెంగాల్ ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. సువేందు అధికారి అక్కడ ఎమ్మెల్యేగా లేకపోయినా ఆ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తానని చెప్పి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.